శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి, పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు, నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన, అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన, కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి. తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా, మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా, దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా. అనుకుని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి, తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు
చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదామును వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టడో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతులకు పేర్లు పెట్టాడు. అయినను ఆదాములకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్క టెంపుల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాములను తీసిన ప్రకటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ప్రభు ఈ లేఖన భాగం మన వెంటనే ఆశీర్వదించును గాక. రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. దేవుడి చిన్న వాక్యం దీవించుకున్నాక. అని దేవుని యొక్క వాక్యము ద్వారా స్పష్టమైన రీతిలో మనకి తెలియజేస్తుంది. ఇంతకీ వివాహము అనేటువంటిది మర్మమైనటువంటిది. బైబిల్లో ఘనమైనదని పేర్కొన్నాడు, శ్రేష్టమైనదని తెలియజేశాడు. అయితే ఈ వివాహము చాలా మర్మయుక్తమైనటువంటిదై ఉన్నదని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు చాలా స్పష్టమైన రీతిలో ఆయన చెప్తాడు. ఆ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక అమ్మా 31 నుంచి చదవండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. చాలండి. వివాహము అనేటువంటిది మర్మయుక్తమైనటువంటిది. ఏమిటి ఆ మర్మాలు అంటే ఓ 3 విషయాలు క్లుప్తంగా 3-6 నిమిషాల్లో నేను ముగిస్తా. మొట్టమొదటి ఏంటంటే వివాహము అనేటువంటిది స్త్రీ పురుషులను దేవుడు వారిద్దరిని కూడా ఏక శరీరముగా చేస్తున్నా. ప్రస్తుతానికి ఇప్పటివరకు మరి పూర్ణచంద్ కవిత ఇద్దరు కూడా ఒంటరిగానే ఉన్నారు. కానీ ఈ వివాహ చట్టం ద్వారా, ఈ వివాహం ద్వారా వారిద్దరిని ఏక శరీరముగా చేయబోతున్నారు. అంటే తన దేహాన్ని ఎంతగా
ప్రేమించుకుంటాడో అలాగే తనకు కాబోతున్నటువంటి భార్యను కూడా అలాగే అతను ప్రేమించాలని వాక్యం ద్వారా దేవుడు చాలా స్పష్టమైన రీతిలో చెప్తూ ఉన్నాడు. చాలా మంది పురుషులు తన భార్యను కొడుతూ ఉంటారు, అంటే తన శరీరాన్ని కొట్టుకుంటున్నట్లే, తన శరీరానికి అవమానం తెచ్చుకున్నట్లే. ఈ సంగతులను ఎరువుగా చాలా మంది కూడా అనేక రకాలుగా సమాజంలో వ్యవహరిస్తున్నటువంటి తీరుని మనం చూస్తుంటే దేవుని యొక్క వివాహ చట్టాన్ని అవమానపరిచే విధంగా స్త్రీ పురుషుల జీవితాలు, భార్య భర్తల జీవితాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఇద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు, ఒకటే శరీరం. అందుకనే ఆ దంపతులకు లేక ఆ భార్య భర్తలకు కలిగేటువంటి పిల్లవాడు ఒకే శరీరంతో లేక పిల్ల ఒకే శరీరంతో జన్మించడం మనం చూస్తాం. ఇది ఎందుకంటే దేవుని పిల్లల బైబిల్ చెప్తున్న మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఈ వివాహం ద్వారా స్త్రీ పురుషుల్లో పరిశుద్ధతను దేవుడు ఆయన కలిగిస్తూ ఉన్నాడు. ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఎందుకు అనంటే పరిశుద్ధత కొరకు. పౌరుల కొరింథీ సంఘానికి మీలో జాగ్రత్తలు జరుగుతున్నామని నేను అడుగుతున్నాను. అందుచేత స్త్రీ పురుషుల్లో పరిశుద్ధతను దేవుడు చూచిన కొరకు వివాహ చట్టాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వివాహ చట్టం ద్వారా, ఈ ఏక శరీరం ద్వారా వారిద్దరూ కూడా ఒకరినొకరు సంతోషంగా భూమి మీద జీవించడానికి దేవుడు ఈ చట్టాన్ని ఏర్పాటు చేశాడని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. విశేషంగా వివాహం చేసుకోబోతున్నటువంటి దంపతులు లేక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నారు. కాకపోతే రెండవ మర్మయుక్తమైన మాట ఏంటంటే వారిద్దరూ కూడా ఏక మనస్సై ఉండాలి. ఒకటి ఏక శరీరం ద్వారా ఇరువురు కూడా ఒకరినొకరు సంతోషం కలిగిన వారై ఉంటారు. రెండవది ఏక మనస్సు. వారిద్దరు మనస్సులను దేవుడు ఈ వివాహం ద్వారా ఐక్యపరచబోతున్నాడు. వివాహం అంటే ఇదే. చాలా మంది కూడా వివాహాలు చేసుకున్నట్టు వారు ఉంటారు, కానీ ఆ స్త్రీ ఆలోచన వేరు, పురుషుడి యొక్క ఆలోచన వేరు. ఆ ముగ్గురు మనుషులకి అబ్రహాము అతిథి మర్యాదలు చేసే ప్రక్రియలో భాగముగా తన భార్య అయినటువంటి శారా దగ్గరికి వెళ్ళి 6 మానికల మెత్తని పిండిని తీసుకొని భోజనం తయారు చేయమంటాడు. తిరిగి దూడను, పశువుల్లో ఉన్న దూడను తీసుకొచ్చి ఆయన ఆహారాన్ని కూర తయారు చేస్తారు. మొత్తం మీద ఈ ఆహార పదార్థాలను వచ్చినటువంటి ముగ్గురు మనుషులకి వారు పెట్టడం జరుగుతుంది. అంటే అబ్రహాము యొక్క ఆలోచన, శారా యొక్క ఆలోచన ఒకటై ఉంది. అంటే వారి ఇంటికి వచ్చినటువంటి మనుషులకి అతిథి మర్యాదలు చేసే విషయంలో వారిద్దరు కూడా ఏక మనస్సు కలిగిన వారై ఉన్నారు. ఆ ఏక మనస్సు ఇద్దరు కలిగి ఉండటం వలన ఎవరు సంతోషపడతారు? ఇరుపక్షాదుల యొక్క తల్లిదండ్రులు, ఇరుపక్షాదుల యొక్క బంధుమిత్రాదులు సంతోషపడతారు. అరే కవిత ఇంటికి వెళ్తే చాలా అతిథి మర్యాద చేసిందిరా, దేవుడు ఆ బిడ్డను ఎంతగానో దీవించాడు అనేటువంటి మాటల్లో ఎంత గౌరవము లభించింది, ఆ మాటల్లో ఎంత శ్రేష్టత ఉన్నది. అలాంటి పేరుని కలిగిన వారై ఉన్నారు. అందుకని అలాంటి వారిని గురించి మాట్లాడే మాట ఏంటంటే బైబిల్లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిథి ముత్యముల కంటే అమూల్యమైనది. శారాతో మాట్లాడినప్పుడు శారా ఏమి కూడా మారు మాట మాట్లాడలేదు. అంటే అబ్రహాము యొక్క ఆలోచనను సమర్థించింది. 6 మానికలు పిండి అంటే చూసాయిగా ఎన్ని మానికలండి? 3 మానికలేదా? అంటే 6 కేజీ. రైట్. 6 కేజీల పిండిని ఆమె రొట్టెలు తయారు చేసిందంటే ఎంతగా ఆమెకున్న సహనము, ఆమెకున్నటువంటి ఓర్పు, భర్తను ఎంతగా గౌరవించింది,
కదా, నా వేడి బాగోలేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు అంటారు. ఎంతమంది లేదండి అంటాడు? ఆ ఇంటి కనుక ఆ ఇంటి కోడల యొక్క తల్లిదండ్రులు వస్తే, ఏమండి మా అమ్మ నాన్న వచ్చారు, రాక వచ్చారండి, చేప తీసుకొని మార్కెట్కి పోయి, ఏమండి మా అమ్మ నాన్న వచ్చారు, మార్కెట్కి పోయి చేపలు తీసుకురండి. వాళ్ళని చూసేటువంటి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అత్తమామలు వచ్చారనుకోండి, వారిని చూసే ఆలోచన వేరుగా ఉంటుంది. ఈ ఆలోచన విధానాన్ని సరిగా లేకపోవడాన్ని బట్టే కుటుంబాలలో విచ్ఛిన్నతలు ఏర్పడుతున్నాయి. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వివాహము అంటే ఇద్దరు మనసులు కూడా ఒకటే ఉండాలి. పూర్ణచంద్ర మనసు కానీ, కవిత మనసు కానీ, ఇద్దరు యొక్క ఆలోచనలు, ఇద్దరు యొక్క ఉద్దేశాలు, తలంపులు ఒకటై ఉంటే ఆ కుటుంబము ఆశీర్వాదకరముగా, దేవుని నామ మహిమకరముగా, ఇరు పక్షాలు తల్లిదండ్రులు సంతోషించదగ్గ రీతిగా ఆ యొక్క కుటుంబ వ్యవస్థ ఉంటుందని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ మాట జాగ్రత్తగా పూర్ణచంద్ర కవిత గారు ఇద్దరు ఎత్తున్నారు ఇప్పుడని. ఇప్పటి వరకు నా ఆలోచన కుటుంబాలలో ఆ సమస్యలు, శోధనలు, బాధలు వస్తాయి కనుక ఆ బాధలు, సమస్యలు, కష్టాలను ఎదుర్కొనే వారికై వారిద్దరూ కూడా ఏకాత్మ కలిగిన వారై దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని మాట దీవించునుగా. వాక్యం చెప్పని ఎవరైనా వాక్యం చెప్తారని అనుకున్న వారు ఉన్నారా అంటే అయ్యే వాస్తవ్యులు కారుమూరి వెంకటేశ్వరరావు గారు, కారుమూరి విజయలక్ష్మి గారి యొక్క కుమారుడు కారుమూరి పూర్ణచంద్రకును, గుంటూరు జిల్లా కొన్నూరు మండలం ఆర్యమండ గ్రామ వాస్తవ్యులు ఆర్యమండ రాజేంద్ర, ఆర్యమండ సుజాత లక్ష్మి గారి యొక్క కనిష్ట పుత్రిక కవితకును 15/2/2025 శనివారం 11:30 అని నిర్ణయించాం. కానీ 6:05 వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. వివాహ కార్యక్రమం యేసయ్య విమోచన ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేయబడినది. ఇది చివరి ప్రకటన. వివాహం జరగకూడదని ఎవరికైనా ఆక్షేపం ఉన్నట్లయితే మీరిద్దరూ బ్రతికున్నంత కాలం ఇద్దరునే ఉన్న ఆశింపుగా కవిత్వనే కాపురం చేయగలవా? కవితతో వినపడిందా? నీవు కవిత, నీవు ఈ పురుషుని నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించడవా? ఈయనను ప్రేమించి, ఆదరించి, గౌరవించి, సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరులే ఉన్న ఆశింపుగా పూర్ణచంద్రతోనే కాపురం చేయదువా? వినపడిందా? బతికుడి వాళ్ళకి వినపడిందా? ఈ సమయంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రావాలని మీకు మనం చేస్తాం.
సునీత అనే నిన్ను నా భార్యగా నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణం చేయి. కవిత అనే నేను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలం అంతా నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. తండ్రి వధువరులు ఇరువురిని దీవించండి. వివాహానికి పవిత్ర బంధానికి సూచనగా వారి జీవిత కాలం అంతయు ప్రభువా నాయన ఈ యొక్క మంగళసూత్రం ద్వారా ఉంగరం ధరించడం ద్వారా వారి ప్రేమ బంధం అధికమై నీ యొక్క మార్గంలో ప్రభు వారు నడవటానికి ఫలించడానికి ఈ కుటుంబాన్ని దీవించండి. ఈ బిడ్డలను ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడూ ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడూ పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడూ తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, 7 రాళ్ల దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే. అయినా చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే.
చేశారు ప్రభువా. సేవకుల సమక్షంలోను నాయన మీ యొక్క సన్నిధిలోను, బంధుమిత్రాదుల సమక్షంలోను, సంఘ పెద్దల సమక్షంలోను వీరిద్దరి యొక్క వివాహమును ఘనముగా జరిగించినందుకు వందనాలు ప్రభువా. మీ బిడ్డలిద్దరూ కూడా తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకొని వారి దాంపత్య జీవితాన్ని ముందుకు తోడుకెళ్ళినట్లుగా మీ కృప సహాయం సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. తండ్రి, పూర్ణచంద్, కవిత ఇద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు, ఏక మనసుగా చేసి ఉన్నారు, ఏకాత్మగా చేసి ఉన్నారు. మిమ్మల్ని సంతోష పెట్టగలిగినటువంటి కృప కలిగిన మా తండ్రి, మీ బిడ్డల ఇరువురి యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా అన్ని విషయాల్లో కూడా ఈ దంపతులిద్దరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించినట్లు ఈ దంపతులిద్దరిని కూడా అబ్రహాము వలె ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇస్సాకు, రిబకాల వలె ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా ప్రభువా తండ్రి, సేవకులను మీరు వాడుకున్నది వందనాలు. ఈ వివాహ మహోత్సవమును ఘనముగా జరిగించుకున్నది వందనాలు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము నూతనముగా జతపరచబడినటువంటి పూర్ణచందకును, కవితాకును వారి దాంపత్య జీవితానికి దేవుడు సదా తోడుగా ఉండి సహాయం దయచేయనుగా. మనసు మనసు కలిసిపోయే, కనులు ఎదలు తడిసిపోయే, మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. మనసు మనసు కలిసిపోయే, కనులు ఎదలు తడిసిపోయే, మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే, ఇల్లే స్వర్గమాయే, ఎదజల్లే మూగ ప్రేమల్లోన. మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే, ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే, మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే, ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే. నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే, తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ. 60 ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్ళి. మనసు మనసు కలిసిపోయే, కనులు ఎదలు తడిసిపోయే, మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం.
నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం. తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం. ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావేలే. ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే. వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా. ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే. మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే. 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని. పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా. మధువనం అయినది మనస్సే చలి చైత్రం జతగా. రంగులే
రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే అడిగే అడిగే ప్రాణం అడిగే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రత్తే అని ముద్దే అడగగనే అలజడిలాల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే నే కలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావని నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే ఆ
బతికేదలా వదిలితే గుండెలో వెచ్చగా దాచా